మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేశం అభివృద్ధి కావడం లేదు అంటే ఇందులో నా తప్పు ఏంటి అని? మనం ప్రతిరోజు ఇండియన్ సిస్టమ్ని, ఇండియన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, కానీ మనం చేస్తున్న తప్పుల్ని కాదు. భారతదేశంలో కొన్ని కోట్ల మంది జనాభా, కొన్ని లక్షల మంది డాక్టర్స్, ఇంజనీర్స్ ఉండి కూడా ఎందుకని డెవలప్ అవ్వడం లేదు? ఉదయం లేవగానే రోడ్డు మీద చెత్త వేసే వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇండియా ఎప్పటికీ క్లీన్ కాదు అని. చీటింగ్ చేసి ఎగ్జామ్స్లో డిగ్రీస్ అయితే సంపాదిస్తున్నాం, కానీ నాలెడ్జ్ మరియు ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా? మనం కేవలం ప్రొటెస్ట్లోనే లంచానికి, కరప్షన్కి ఆపోజిట్గా నిలబడతాం. ఒకవేళ మన పని ఏదైనా వస్తే మన ఫార్ములా అయితే సింపుల్ కదా, జస్ట్ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం. ఎలక్షన్ రోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారు, కానీ ఓటు మాత్రం వేయరు. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఇండియన్స్ చేస్తున్న 5 తప్పుల గురించి డిస్కస్ చేయబోతున్నా. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ 140 కోట్ల మంది కన్నా ఎక్కువ ప్రజలు నివసిస్తున్నారు. నేను ఎకనామీ గురించి డిస్కస్ చేయడం లేదు. ఎకనామీ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ర్యాంకింగ్స్ ఆధారంగా మనం చూస్తే ఇండియాలో లంచం, కరప్షన్ విపరీతంగా పెరుగుతోంది, కానీ ప్రజలు దాన్ని చాలా నార్మల్గా చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇండియాలో కొన్ని లక్షల మందికి డిగ్రీస్ వస్తున్నాయి, కానీ జాబ్స్ చాలా తక్కువ మందికి వస్తున్నాయి. ఎలక్షన్లో 90 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది ఓటేస్తున్నారు, కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, సొసైటీ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి కాదు. ఇండియాలోని 60% సిటీస్ చెత్త, వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి. అయితే నేను ఈరోజు ఒక చిన్న తప్పు ఎక్కువ మంది ప్రజలు చేస్తే దాని మార్పు ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తున్నా. అయితే ఫస్ట్ తప్పు సివిక్ సెన్స్. మనం రోజు మన ఏరియాస్లో తిరుగుతూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మన ఏరియా పరిస్థితి ఎలా ఉంది అని? రోడ్స్ అయితే గవర్నమెంట్ వేస్తుంది, కానీ దాన్ని మురికి చేస్తుంది మనం. చెత్త, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ మనం కావాలంటే డస్ట్బిన్ వరకు పోయి వేయగలం, కానీ అంత దూరం ఎందుకు పోవాలి అని రోడ్డు మీదే వేస్తూ ఉంటాం. సివిక్ సెన్స్ ఒక చిన్న అలవాటే కావచ్చు, కానీ దీని నుంచి మన దేశ గుర్తింపు ఉంటుంది. ఇండియా క్లీన్ ర్యాంకింగ్స్లో 176th ర్యాంక్. మనం జపాన్ దేశాన్ని చూసుకున్నట్లయితే 1945లో 2 ఆటం బాంబ్స్ అటాక్ జరిగినా సరే అక్కడ ఉన్న ప్రజలు మంచి సివిక్ సెన్స్, డిసిప్లిన్తో ఆ దేశాన్ని మళ్ళీ నిలబెట్టారు. ప్రపంచంలోనే జపాన్ మంచి గుర్తింపు పొందింది. ఇండియాలో ఇంటెలిజెన్స్ అయితే టాప్లో ఉంది, కానీ మనం సివిక్ సెన్స్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఒకసారి ఇండియాని బిల్ గేట్స్ విజిట్ చేసిన తర్వాత ఏమన్నారంటే, ఇండియాలో టాలెంట్, స్కిల్ అయితే విపరీతంగా ఉన్నాయి, కానీ అక్కడ ప్రజలు సీరియస్నెస్ లేకపోవడం, డిసిప్లిన్తో ఉండకపోవడం నన్ను చాలా డిసప్పాయింట్ చేశాయి. ఒకవేళ వాళ్ళు తమ నేషన్ని, తమ ఏరియాస్ని, తమ పబ్లిక్ ప్లేసెస్ని గౌరవిస్తే వాళ్ళు ఇండియాని ఇంకా డెవలప్ చేయొచ్చు. మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అవి మనకు నార్మల్గా అనిపించవచ్చు. రోడ్డు మీద చెత్త వేయడం, పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయడం, పబ్లిక్ ప్లేసెస్లో ఉచ్చపోయడం. ఒకవేళ మనం ఇవన్నీ మార్చుకుంటే వేరే దేశాల వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ముందు మనం మన ఏరియాస్ని, మన నేషన్ని గౌరవించాలి. సెకండ్ మిస్టేక్, నెగిటివ్ థింకింగ్. ఇది ఒక పెద్ద సమస్య. ఎలా అంటే, మనం ప్రతిరోజు వింటూ ఉంటాం, చాలామంది ఇలా అంటూ ఉంటారు, ఇండియా ఎప్పటికీ మారదు, ఇండియాలో డెవలప్మెంట్స్ అవ్వడం లేదు, యువతకి జాబ్స్ రావడం లేదు అని. అయితే ఇండియాలో అన్నీ ఉన్నా కూడా చాలామంది ఇలా అంటూ ఉంటారు. దీనినే నెగిటివ్ థింకింగ్ అంటారు. ముందు మనం మన ఆలోచనల్ని మార్చితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. మనం కేవలం కంప్లైంట్ చేయడంలో, వేరే వాళ్ళ మీద నిందలు వేయడంలో బిజీ ఉన్నాం. అయితే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్లో అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను ఒక్కడిని ఏం చేయగలను అని. అయితే వేరే దేశాల వాళ్ళ ప్రజల ఆలోచనలతో మనం పోల్చుకుంటే మన ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ మనం పాజిటివ్ థింకింగ్ చేయడం, మన పని మనం చేసుకోవడం, మనం ఎలా డెవలప్ అవ్వడం, ఇది ఆలోచిస్తే మనం డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. థర్డ్ మిస్టేక్, నెగ్లిజెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రతి తల్లిదండ్రులకు ఒక హోప్ ఉంటుంది, తమ పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండాలని. కానీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కేవలం మంచి మార్క్స్ కోసం చదువుతున్నారు, స్కిల్ కోసమో, నాలెడ్జ్ కోసమో కాదు. అయితే ఈ జనరేషన్ ఒక నిజం ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్స్ అయితే చాలామంది చేస్తున్నారు, కానీ వాళ్ళలో తక్కువ మందికి స్కిల్స్ ఉంటాయి. దేశ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ లాంటిది, ఎందుకంటే ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ పాపులేషన్ ఉన్న దేశం మన ఇండియా.
ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే లెక్చర్స్ క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాయి, కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం ఏ సినిమాకి మిస్ అవ్వదు. ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల క్రితం మత్తు పదార్థాలు అంటే మందు, సిగరెట్, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మోడ్రన్ మత్తు పదార్థాలు ఇన్స్టాగ్రామ్, మూవీస్, పబ్జీ, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ వీటిలో పడి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ని, ఎగ్జామ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనం సౌత్ కొరియాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు 6th, 8th క్లాస్లోనే ఏఐ, డేటా సైన్స్, డిజిటల్ మీడియా లాంటి కోర్స్ నేర్చుకొని ఉంటారు. కానీ మనం ఇప్పటికి కూడా ఆన్లైన్ గేమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీటిలో పడి ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. 4th మిస్టేక్, కరప్షన్. భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ఏదైనా అడ్డం ఉంది అంటే అది కరప్షన్. మనం ప్రతిరోజు అంటూ ఉంటాం, ఏదైనా ఆఫీస్లో డబ్బులు ఇవ్వందే పని జరగదు, కరప్షన్ ఎక్కువ పెరిగిపోయింది అని. కానీ భారతీయులలో ప్రతి ఒక్కరిలో లంచం ఇవ్వందే పని జరగడం లేదు. ఎందుకంటే మనం కేవలం ప్రొటెస్ట్లోనే, ర్యాలీస్లోనే కరప్షన్కి ఆపోజిట్గా నిలబడతాం. మన పని ఏదైనా వస్తే మనం బెంచ్ కింద నుంచి డబ్బులు ఇస్తాం, అప్పటి వరకు మన అప్లికేషన్ మీద సైన్ కాదు కదా, స్టాంప్ కూడా పడదు. ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ ర్యాంకింగ్స్ చూసుకుంటే ఇండియా 93rd ర్యాంక్ కరప్షన్లో. మన దేశంలో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ వరకు అందరూ కమిషన్, కరప్షన్, లంచం లేనిది ఎవ్వరూ పనిచేయరు. భారతదేశం యొక్క అతిపెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది కరప్షన్ మాత్రమే. మహారాష్ట్రలోని ఐఏఎస్ 169 crores ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ చేస్తూ దొరికారు. అయితే 169 crores లంచం తీసుకోవడం అంటే మామూలు మాటలు కాదు. అయితే రూల్స్ తయారు చేసే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే ప్రజల నమ్మకం ఎట్టుపోతుందో ఆలోచించండి. 5th మిస్టేక్, ఎలక్షన్స్. చాలామంది ఎలక్షన్ అనగానే రిలీజియన్ని చూసి, క్యాస్ట్ని చూసి, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని చూసి ఓటు వేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి సొసైటీ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ ఎలాంటి ఆలోచన ఉండదు. రిపోర్ట్స్ ఆధారంగా మనం చూస్తే ఇండియాలో చాలామంది ఓటు హక్కు ఉన్నా సరే ఓటు వేయరు. అయితే ఇలాంటి వాళ్ళే ఎలక్షన్ తర్వాత పొలిటీషియన్ కరప్షన్ చేస్తారు, పొలిటీషియన్ ప్రజల్ని పట్టించుకోరు అని చెప్తూ తిరుగుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్లకు నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నా, మీరు ఈరోజు యూజ్ చేస్తున్న బ్రెయిన్ ఎలక్షన్ రోజు యూజ్ చేసి ఉంటే ఈ మాటలు చెప్పే అవసరం ఉండేది కాదు. ఫ్రెండ్స్, ఈ 5 తప్పులు వేరే వాళ్ళు ఎవరూ చేయడం లేదు, మనమే చేస్తున్నాం. అయితే దీన్ని సరిదిద్దాల్సింది కూడా మనమే. మనం ఒకవేళ మన మైండ్ సెట్ని, మన ఆలోచనల్ని మార్చితే మనం కూడా మారుతాం, చేంజెస్ కనిపిస్తాయి. అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.